శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞ ఉపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజీని. ఈ వీడియోలో హెచ్తో కానీ వితో కానీ, ఈ హెచ్ అనే అక్షరంతో కానీ వి అనే అక్షరంతో కానీ ఆ ప్లేస్లో నివసిస్తున్నటువంటి కొన్ని రాసులు, వారికి ఈ పంచగ్రహ కూటమి దాటిన తర్వాత నుండి అఖండ విజయాన్ని వీరు సాధించబోతున్నారు, ఆర్థికంగా నిలదొక్కుకోబోతున్నారు. అంటే ఇప్పుడు ఉదాహరణకి హెచ్ అంటే హైదరాబాద్లో నివసిస్తున్నటువంటి ఈ రాసులు, ఏ రాసులు అంటే తులారాశి, వృషభ రాశి, సింహరాశి, కుంభరాశి వారికి అంటే ఎక్కువగా డెవలప్మెంట్ అనేది వస్తుంది. అంటే మీరు పుట్టిన ప్లేస్ వేరే కావచ్చు, కానీ నివసించేది హెచ్లో నివసించారనుకోండి, హైదరాబాద్లో నివసించారు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి అదృష్ట యోగం అనేది కూడా ఒక మూమెంట్ మీదకి వస్తుంది. తర్వాత వి అనే అక్షరంతో పేర్లు ఆ యొక్క డిస్టిక్, ఆ యొక్క స్టేట్లో ఉన్నటువంటి వారికి కూడా వి అనేది విజయనగరం వస్తుంది, విజయవాడ వస్తుంది, వైజాగ్ వస్తుంది. ఈ మూడు ప్రాంతాలలో ఉన్నటువంటి ఈ రాశులు, తులారాశి కానీ, వృషభ రాశి వారు కానీ, సింహరాశి వారు కానీ, కుంభరాశి వారు కానీ, ఈ రెండు ప్లేసెసేనండి చాలా పికప్ బాగుంటుంది అంటాడు, ఎక్కువగా అభివృద్ధిలో వస్తుంది. అయితే నేను ఒక విషయం చెప్పాను, అదేంటంటే కొంతమంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంటున్నారు, ఏమంటున్నారంటే, సార్ నేను హైదరాబాద్కు వెళ్ళాలా, నేను విజయవాడకి వెళ్ళాలా, హైదరాబాద్కి వెళ్ళాలా, లేదంటే విజయవాడలో ఏదైనా ఇల్లు కట్టుకోవాలా, వ్యాపారం చేయాలా, మా పిల్లోని విజయవాడలో చదివిస్తున్నాం, మా పిల్లోని హైదరాబాద్లో చదివిస్తున్నాం అంటే ఏ సమస్య అయినా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, వీళ్ళకి లక్కీగా వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు హైదరాబాదులో ఏదైనా కాలేజీలో చదివిస్తున్నారు మీ అబ్బాయిని, అతను ఏంటంటే నీట్ ర్యాంకు కొట్టాలి, లాంగ్ టర్మ్ కోచింగ్ పంపించారు. అందులో ఈ తులారాశిలో పుట్టిన, వృషభ రాశిలో పుట్టిన, సింహరాశిలో పుట్టిన, కుంభరాశిలో పుట్టిన ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారు ఎవరైనా ఉంటే మీరు వీలైతే ఆ పిల్లోడికి పేరుని ఒక 270 degreesలో 360 degree కోణంలో ఆ పేరు బలాన్ని పెంచి వదిలిపెట్టండి. అబ్బాయికి ఖచ్చితంగా ఆ పిల్లవాడికి ఆ సీట్ అనేది వస్తుంది, ఆ నీట్ ర్యాంక్ అనేది కంపల్సరీ వచ్చి తీరుతుంది. ఇప్పుడు ఉదాహరణకి రాష్ట్రం అంటే మనం జిల్లాను వదిలి ఇంకొక జిల్లాకి వెళ్ళాలనుకుంటున్నాం, లేదంటే వేరే రాష్ట్రానికి వెళ్ళండి, నో ప్రాబ్లం. ఈ రాసులు అంటే నేను అనేది ఇండియా మొత్తం అంటే మొత్తం నేను చెప్పేది. కాకపోతే ఏంటంటే మన తెలుగు వాళ్ళు ఏంటంటే మనకు ఆంధ్రప్రదేశ్లో ఉంటారు, తెలంగాణలో ఉంటారు, వేరే వేరే రాష్ట్రాలలో కూడా ఉండవచ్చు, బహుశా వేరే కంట్రీస్లలో కూడా ఉండవచ్చు. ఎక్కువగా కలిసి వచ్చేది ఇప్పుడు ఉదాహరణకి వరంగల్ జిల్లా ఉందండి, వరంగల్ జిల్లాలో హన్మకొండలో ఏదైనా బిజినెస్ పెట్టారనుకోండి, హెచ్ అనే అక్షరం తులారాశి వారికి, వృషభ రాశి వారికి, సింహరాశి వారికి, కుంభరాశి వారికి. ఇప్పుడు ఉదాహరణకి హెచ్ అనే అక్షరంతో ఉన్నారు, హైదరాబాద్లో ఉంటున్నారు, అదే హైదరాబాద్లో హిమాయత్ నగర్లో ఉన్నారు అనుకోండి, హెచ్ అనే అక్షరంతో వాళ్ళు జాక్పాట్ కొడతారండి, తప్పకుండా కొడతారు. ప్లేస్ ఇప్పుడు ఉదాహరణకి వేరే నిజామాబాద్లో ఉందనుకోండి, అక్కడ ఒక కాలనీ పేరు హెచ్ అనే అక్షరంతో మొదలైంది అనుకోండి, ఆ హెచ్ అనే కాలనీలో ఈ తులారాశి వారు, వృషభ రాశి వారు, సింహరాశి వారు, కుంభరాశి వారు ఉంటే ఇంకా ఎక్కువ అదృష్టం కలుగుతుంది. అంటే ఓవరాల్గా హైదరాబాద్లో ఉంటేనే కలిసి వస్తుంది, అందులో మళ్ళీ హెచ్ అనే అక్షరంలో కాలనీ టైప్లో ఉన్నటువంటి వారికి కూడా అదృష్టం కలుగుతుంది. ఒక్కసారి నేను చెప్పడం కాదు, మీరు చూడండి ఒకసారి. ఎప్పటి నుండి అంటే ఈ పంచగ్రహ కూటమి జరిగిన తర్వాత నుండి వీరికి అదృష్టం కలుగుతుందండి. నేను చెప్పే విషయాన్ని మీరు అర్థం చేసుకున్నారా? అర్థమైందండి మీరు చెప్పేది? నేను చెప్పేది హెచ్తో కానీ వితో కానీ ఆ కాలనీలో పేర్లు మొదలయ్యే వాళ్ళు కానీ, ఆ రాష్ట్రం కానీ, జిల్లాలు కానీ, ఏదైనా కానివ్వండి, తులారాశి వారికి, వృషభ రాశి వారికి, సింహరాశి వారికి, కుంభరాశి వారికి అదృష్ట యోగం ఉంటుందండి. అదృష్టం తలుపు తడుతుంది, వీళ్ళకి ఆర్థికంగా నిలదొక్కుంటారు, వ్యాపారం జరుగుతుంది, ఉద్యోగాలు దొరుకుతాయి, ర్యాంకులు సంపాదిస్తారు, మంచి పొజిషన్లో ఉంటారండి. ఉదాహరణకి మనకి హైదరాబాదు, విజయనగరము, విజయవాడ ఇలాంటి ప్లేసెస్లో ఇలాంటి రాసులు కనుక ఆ ప్లేసులలో కనుక ఉన్నట్టయితే వాళ్ళ కలిసి కొందరు షిఫ్ట్ అయిదాం అనుకుంటారు, వెళ్ళండి, తప్పకుండా వైజాగ్కి వెళ్ళండి, విజయనగరం వెళ్ళండి, హైదరాబాద్కి వెళ్ళాలండి, తప్పకుండా మీకు మేలు జరుగుతుందండి, తప్పకుండా. ఎందుకంటే ఇది ఒక గాలి వీస్తుంది, ఈ తులా, వృషభ, సింహ, కుంభరాశుల వరకు ఒక గాలి అనేది కూడా వీస్తుందండి. కాబట్టి ఇందులో మీరు అదృష్టవంతులే అవుతారు, ఖచ్చితంగా అదృష్టం అనేది కూడా మీకు తోడే ఉంటుంది ఎప్పుడు. అదేవిధంగా మీ పేరులో బలాన్ని పెంచుకోండి, 270 degrees నుండి 360 degree కోణంలో
మీ పేరు బలాన్ని పెంచుకుంటే మీకు చాలా అదృష్టం వస్తుందండి. నేను చూసేటువంటి పద్ధతులు ఏంటంటే అన్ని విధాలుగా చూస్తాను. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రోనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని విధాలుగా అన్ని మనం మంచి కరెక్షన్ ఇస్తానండి. అన్ని విధాలుగా బాగుపడే విధంగా నేను కరెక్షన్ ఇస్తాను. ఇక మీకు తిరుగుండదు, గుర్తుపెట్టుకోండి. అసలు ఏమాత్రం తిరుగుండదండి. ఫైనాన్షియల్గా నిలదొక్కుంటారు, రుణ బాధల నుంచి బయటపడతారు. కొత్త కొత్త ప్రయత్నాలు ఏదైతే మీరు ప్రయత్నం చేస్తారో, ఏదైనా వ్యాపారం కోసం ప్రయత్నం చేస్తారో, ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తారో, లేదంటే విదేశీ ప్రయాణాలు మీకు కలిసి వస్తాయండి తప్పకుండా. ఇక నుండి మీ జీవితం ఒక మంచి మార్గం వైపు దూసుకెళ్తుందండి. వీళ్ళకి లక్కీ పర్సన్స్, ఒక విధంగా చెప్పాలంటే లక్కీ పర్సన్స్, ఇలాంటి అక్షరాలతో ఉన్నటువంటి సిటీస్లో ఈ రాసులు ఉండడం అనేది కూడా బాగా కలిసి వస్తాయండి. చూడండి, నేను చెప్పేది నిజమా కాదా అనేది కూడా రాబోయే రోజులు మీకు సమాధానం చెప్తాయి. మీరు ఏదైనా బాగా ఒక మంచి ఉద్యోగం కోసం ట్రై చేస్తుంటున్నారు, ఆ ఉద్యోగం దొరకలేదు ఎన్ని సంవత్సరాలు, కానీ ఇప్పుడు దొరుకుతుంది. తర్వాత మీరు వ్యాపారం చేయాలనుకుంటారు, వ్యాపారాలలో అన్ని లాస్ ఏర్పడుతుంది. ఈ సంవత్సరం ఈ పంచగ్రహ కూటమి తర్వాత నుండి మీకు లాభాలు ఏర్పడతాయి. ఒక్కొక్క మార్గం అన్వేషిస్తాను, ఎందుకంటే ఇలాంటి రూట్ అంటే చాలా తక్కువ ఉన్నాయి అనుకోండి. హైదరాబాద్ ఒకటి ఉంది, విజయవాడ ఒకటి ఉంది, వైజాగ్, విజయనగరం, ఈ 3 ప్రాంతాలు, ఈ 4 ప్రాంతాలు సుమారుగా. ఈ 4 ప్రాంతాలలో ఈ రాసులు బాగుపడతారండి. మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం మొదలు పెట్టండి, చేయండి. మీరు ఎవరిని అడగనవసరం లేదు, మంచి ఫలితం, శుభ ఫలితాలు వస్తాయి మీకు తప్పకుండా. మీరు ఏ పెట్టుబడులైనా పెట్టండి, లాభిస్తాయి. ఆర్థికంగా నిలదొక్కుంటారు, పొలిటికల్ పవర్ పెరుగుతుంది, వ్యాపారాభివృద్ధి పెరుగుతుంది, బిజినెస్ మూమెంట్కి వస్తుంది, మనస్సు ఆందోళన నుండి విరమించుకొని మంచి ఉన్నతమైనటువంటి పొజిషన్కి వస్తారు. నేను చెప్పేది నిజమండి, అక్షరాల నిజం. మీరు తప్పకుండా నేను చెప్పినటువంటి కార్యక్రమాన్ని కూడా చేసుకోండి, మంచి లాభం అనేది కూడా తప్పకుండా మీకు జరుగుతుంది. మీ గురించి, మీ పిల్లల గురించి, మీ ఫ్యామిలీ గురించి మీరు పూర్తి వివరంగా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి పర్సనల్గా ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.